జై శ్రీకృష్ణ. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః. నిగ్రహం లేని మనస్సు కలవానికి యోగము పొందుట సాధ్యం కానిదని నా అభిప్రాయము. కానీ మనస్సును స్వాధీనం చేసుకునే ప్రయత్నించు వారికి ఉపాయము చేత యోగ సిద్ధిని పొందుటకు సాధ్యమవుతుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. మనస్సును నిగ్రహింపని వారు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేరు, ధ్యాన యోగంలో నిలకడగా ఉండలేరు. కాబట్టి మోక్షం కావాలంటే ఎక్కువ సాధనలను చేస్తూ ఉపాయముతో మొట్టమొదటనే తమ మనస్సును ఇంద్రియములను నిగ్రహించవలెను. లేకపోతే అవి పట్టుతప్పి అన్ని విషయములలో తిరుగుతూ ఉన్నంత వరకు మోక్షము లభించదు. ఎందుకంటే మనస్సు ఆశాపాశములచే కట్టబడి బయటనున్న విషయాలలో ప్రవర్తించినప్పుడు ఆత్మపై ఇష్టం లేకుండా ఉంటుంది. అందువల్ల మనస్సు లోపలున్న ఆత్మపై దృష్టిని నిలపడం సాధ్యపడదు. అయితే మనస్సును నిగ్రహించడం ఎలాగంటే అభ్యాసము వైరాగ్యములతో సాధించవచ్చునని భగవానుడు తెలియజేసెను. ప్రయత్నించే వారికే యోగము సిద్ధించును, సోమరులకు లభించదు. సోమరులు, ఏ పని చెయ్యని వారు, మాటిమాటికి అలసిపోయేవారు ఏ రంగంలో అభివృద్ధికి రాలేరు, పరమార్థ రంగంలో అస్సలు రాలేరు. జన్మ జన్మాంతరముల నుండి జీవుణ్ణి వెంటాడుతున్న చెడు జ్ఞాపకాలను అంతం చేయుటకు మానవ ప్రయత్నము అవసరం. మరియు ఉపాయం చేత మాయను జయించుటకు ఒక్కొక్క సమయంలో శక్తిని, ఒక్కొక్క సమయంలో యుక్తిని ఉపయోగించి శత్రువులను జయించవచ్చు. కొన్ని సందర్భాలలో ఉపాయముతో ఎంతటి గొప్ప కార్యాన్నైనా వెంటనే సాధించవచ్చును. ఈ విధంగా ఎన్నో ఉపాయములతో, ఎన్నో మార్గములతో సాధకుడు ఎలాగైనా భగవంతుని సాక్షాత్కారము పొందవలెను. కాబట్టి నా మనస్సును జయించగలనో లేదో, నాకు మోక్షము సిద్ధించునో లేదో అని ఎవ్వరూ సంశయములను పెట్టుకోకుండా భగవంతుని మాటలపై విశ్వాసం కలిగి అభ్యాస వైరాగ్యాది ఉపాయములతో ప్రయత్నిస్తూ మనస్సును స్వాధీనం చేసుకుని ఆత్మసాక్షాత్కార రూపయోగమును ఈ జన్మలోనే సాధించేయాలి. జై శ్రీకృష్ణ.